బ్రేకింగ్ న్యూస్ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ మరోసారి ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు. 64వ డివిజన్ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని డిప్యూటీ మేయర్గా కూటమి నేతలు ఒప్పుకోవడం లేదు. దీంతో నిన్న 56 మందికి కోరం అవసరం కాగా 54 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొనడంతో ఎన్నిక వాయిదా వేశారు. దీంతో ఇవాళ మరోసారి ఎన్నిక నిర్వహించనున్నారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి గోవిందరెడ్డిని ఎన్నుకుంటామంటున్నారు కూటమి నేతలు. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయినట్టు తెలిసింది. కూటమి పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ పాటించాలని కార్పొరేటర్లు హెచ్చరించారు. ఇక దీంతో కూటమి ఎమ్మెల్యేలతో చర్చించి కార్పొరేటర్లందరినీ తీసుకొచ్చి డిప్యూటీ మేయర్ను ఎన్నుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, విశాఖ జీవీఎంసీకి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నికలో నిన్న అటు కూటమికి ముఖ్యంగా టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటి వరకు అటు టీడీపీకి ఉన్నటువంటి 30 మంది కార్పొరేటర్లతో పాటుగా అటు వైసీపీ నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ మాట వింటారా అనే ఆలోచనలో ఉన్నటువంటి ఆ టీడీపీ పార్టీకి ఆ కార్పొరేటర్లు ఇచ్చినటువంటి షాక్ కోలుకోలేని విధంగా ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. డిప్యూటీ మేయర్కి ఎన్నికకు 56 మందితో కోరం ఉండాల్సినటువంటి నేపథ్యంలో అటు సిపిఎం, సిపిఐ అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులున్నా కూడా 19 మంది టీడీపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టిన నేపథ్యంలో కోరం 54 దగ్గర ఆగిపోయింది. కోరం లేకపోవడంతో నిన్న డిప్యూటీ మేయర్ ఎన్నికనైతే వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు 11 గంటలకు మరొక 2 గంటల్లో ఈ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డిని ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి పూర్తి స్థాయి కోరంతో పాటుగా మొత్తం కార్పొరేటర్లు అదేవిధంగా అటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు మొత్తం అందరూ కూడా పాల్గొంటారని ఇప్పటికే కూటమి నాయకులైతే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అటు దల్లి గోవిందరెడ్డిని టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరు కూడా డిప్యూటీ మేయర్గా అంగీకరించకపోవడం నిన్న దస్పల్లా హోటల్లో జరిగినటువంటి కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకల్ రమేష్, బీజేపీ ఫ్లోర్ లీడరు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చల్లో సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. దానిలో దల్లి గోవిందరెడ్డి పేరు అయితే ఉంది. పేరు విన్న వెంటనే దాదాపుగా 10-20 మంది పైన కార్పొరేటర్లు దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయి వేరే చోట మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి లేదు. అయితే జనసేన పార్టీ నుంచి మొదటిగా గెలిచినటువంటి అటు నాగరాజు అనే కార్పొరేటర్ కూడా తాను వ్యతిరేకించి బయటే ఉండి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నిన్నైతే వాయిదా పడింది. కోరంకి దాదాపుగా 4 సార్లు లెక్కించారు. 4 సార్లు లెక్కించినా కూడా కోరం సరిపోకపోవడంతో ఈ రోజుకి దాన్ని అయితే వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 11 గంటలకి ఈ దల్లి గోవిందరెడ్డి ఖచ్చితంగా డిప్యూటీ మేయర్గా ఎన్నికవుతారు. ఓటింగ్ అయితే సరిపోతుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న టీడీపీకి గట్టి షాక్ తగిలినటువంటి నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా మొత్తం కూటమిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు పూర్తి స్థాయి సమాచారం అటు ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్లకు కానీ అందలేదు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఆ సీల్డ్ కవర్లో పేరు వచ్చింది. ఉదయం తెరిచే వరకు కూడా ఎవరు డిప్యూటీ మేయర్ అవుతారనేది మాకు అర్థం కాలేదు. కాబట్టి అందరి సమక్షంలో ఓపెన్ చేశాము. ఇది కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఓటు వేయడానికి రాలేదు. ఈ రోజు అందరూ వస్తారని చెప్తున్నారు. నిన్న ఇది స్థానికంగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు కూడా ఓటింగ్కి అయితే అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా గంటా శ్రీనివాసరావుని కలిశారు. ఈ రోజు ఓటింగ్కి రావాలని కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు జనసేనకు సంబంధించినటువంటి 17 మంది కార్పొరేటర్లో ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఈ రోజు అటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు మొత్తం అందరూ కూడా హాజరయ్యి దల్లి గోవిందరెడ్డిని ఖచ్చితంగా అటు డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటామని చెప్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఈ సంఘటన నేపథ్యంలో టీడీపీ మంత్రి ముఖ్యంగా నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటుగా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కూటమి పార్టీల్లో ఉన్నటువంటి 3 పార్టీల అధిష్టానాల నిర్ణయం మేరకే దల్లి గోవిందరెడ్డి పేరునైతే ఖరారు చేశాం. దీన్ని పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తారు? ఖచ్చితంగా కార్పొరేటర్ల మీద చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస ద్వారా వీళ్ళకైతే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు మరికొద్ది గంటల్లో దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు కూడా కార్పొరేటర్లు హాజరవుతారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసూన. రైట్ రాజు, థ్యాంక్ యూ.